మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడూ ఊరేగించును మం విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడూ ఊరేగించును మం జయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. సమయంలో ఒప్పుకోలు ప్రార్థన కొరకు మన మధ్యలో ఉన్న దైవజనులు మరి దేవుని బిడ్డలైనటువంటి మరి ఆత్మకూరులో పరిచయం చేస్తున్నటువంటి మరి అన్నగారు మరి భూపాల్ రెడ్డి అన్నగారు వాక్యాన్ని అందిస్తారు. మన శ్రద్ధ వాక్యం విని వాళ్ళ తర్వాత ప్రార్థనలో మనం గడపబోతాం.
ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధమైన బైబిల్ ద్వారా ముందుగా ఇవ్వబడినటువంటి వచనం ద్వారా ముందు వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన మహోన్నతుడా యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. మీ కృపా కనికరమును బట్టి మీ ప్రజలముగా హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో నీ ప్రజలముగా చేరువచ్చి నిన్ను స్తుతించి ఆరాధించగలిగితిమి. తిరిగి మరోసారి నీ వైపు చూస్తున్నాం. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా మేము నీ వైపు చూసుటకై, నీ వైపు చూడకుండా అభ్యంతరంగా ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టడానికై చదవబడినటువంటి వచనం ద్వారా మీరే మాతో మాట్లాడుతురమ్మని, నిలబడుచున్నటువంటి నన్ను సంపూర్ణంగా మరుగుపరచమని వేడుకొంచు. మానవ సంబంధమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వాడను అయినను మీ కృప ద్వారా బలపరిచి మీ వాక్కును మాకు దయచేయమని వేడుకొంచు. మీ సహాయం కోరుకుంటూ మీ శిలువ రక్తం చేత కడిగి పవిత్రపరచుమని, ప్రతిష్ఠించుమని మా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా చెప్పినట్టు చూడగలుగుతున్నాం. అయితే 12వ అధ్యాయంలోకి వచ్చినటువంటి మనందరికీ సాక్షి సమూహమును చూపిస్తూ వచ్చినట్టు చూడగలుగుతున్నాం. 11వ అధ్యాయము విశ్వాసం గురించి మాట్లాడితే 12వ అధ్యాయము నిరీక్షణ గురించి చెప్పేదిగా ఉన్నట్టు చూడగలుగుతాం. సమయంలో చూసినట్లయితే మనము కూడా ఇక్కడ వ్రాయబడినటువంటి 2వ వచనంలో మనము కూడా అంటే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారు విశ్వాసంతో నడుచుకొని వారి జీవిత యాత్ర ముగించుకొని వారి పరుగు పందెంలో విజయం పొందిన రీతిగా మనం కూడా వారి వలెనే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాసుల వీరుల వలె కొనసాగించడానికై ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, ప్రతి భారం, కొన్నింటిని కాదు, మన వ్యక్తిగత జీవితంలో కొన్నింటిని వదిలిపెట్టి కొన్నింటిని ఉండనీలే అనుకుంటుంటాం. అయితే ఇక్కడ ప్రతి భారమును విడిచిపెట్టి సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, అది ఇంకా చెబుతుంటే అక్కడ పందెం గురించి కూడా చెప్పబడుతుంది. పందెంలో పరిగెత్తేటువంటి వారికి బరువైనటువంటి వాటిని ఉంచుకొని పరిగెత్తడం అసాధ్యం. ఈ పందెము కొంతవరకు టైం పెట్టి మాత్రమే పందెంలో పాల్పొందుతారు, కానీ ఇది టైం కాదు. జీవిత యాత్ర అంతా ఒక పందెం లాంటిదే. ఎప్పుడైనా మధ్యలో మనకు దేవుని యొద్దకు చేర్చబడకుండా, దేవుని వైపు చూడకుండా వెనక్కి మళ్ళించేటువంటివి మనలో ఉంచుకున్నట్లయితే ప్రస్తుతం ఏమి కాదులే అనుకుంటాం, కానీ అది ఎప్పుడైనా యాత్ర జీవితంలో వెనక్కి లాగేదని గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి భారమును, ప్రతిదీ దేవుని వైపు చూడకుండా
విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడి వైపు యేసు వైపు చూచుచు. యేసు వైపు చూడాలంటే భూ సంబంధమైనటువంటి కొలస్సీ 3వ అధ్యాయంలో చూస్తాం ఏమని, మీరు క్రీస్తు కూడా లేపబడినటువంటి వారైతే పైనున్నటువంటి వాటి వైపు చూడాలంటే కింద ఉన్నటువంటి వాటిని కొన్నింటిని విడిచిపెట్టవలసి వస్తుంది. వీటిని చూస్తూ వాటిని కలిగి ఉండాలంటే అది కష్టతరంగా ఉన్నట్టు చూడుతున్నాం. కాబట్టి సులువుగా చిక్కులుబెట్టు పాపం ఏది? అది సులువుగా చిక్కులుబెట్టు పాపం అంటే కష్టంతో కూడినటువంటి పాపం అయితే చేయలేం. ఇది సులువుగా చిక్కులు పెట్టేది ఏం కాదులే, నిర్లక్ష్యం. వాటిని గురించి ఒక 4 చెప్పుకోవచ్చు. ఏమేమంటే అవి ఇక్కడ చూసినట్లయితే బద్ధకం, దేవుని యొద్దకు రాకుండా, దేవుడు అనుగ్రహించేటువంటి పొందకుండా పోగొట్టేటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏదంటే బద్ధకం. ఏం కాదులే, నిర్లక్ష్యంగా ఉండటం బట్టి కూడా వాటిని పొందలేకపోతాం. బుద్ధి లేని కన్యకలను చూడగలుగుతాం. వీరు కలిసే ఉన్నారు, కానీ ఈ 5 మంది బుద్ధి లేనటువంటి వారికి బద్ధకం ఎక్కువగా ఉన్నట్టు చూడగలుగుతున్నాం. అది కూడా ఏం పెద్ద పాపం కాదులే అనుకుంటాం. అయితే అది హుషారుగా చురుగ్గా ఉన్నటువంటి వారికి, బద్ధకంగా ఉన్నటువంటి వారికి ఎంతో తేడా తీసుకొచ్చేదిగా చూడగలుగుతున్నాం. విద్యార్థులైతే గనక అందరు కలిసే చదువుతారు. అయితే ఎగ్జామ్ వచ్చినప్పుడు బద్ధకంగా ఉన్నటువంటి వారందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఏదో ఆ సంవత్సరము కాఫీ కొట్టో ఏదో వాళ్ళ టాలెంట్ని బట్టి వెళ్ళిపోవచ్చున్నాం, కానీ ఇంకా పైకి పోయినాకైనా సరే వెనక్కి రావక తప్పదు. ఏమి కారణం? బద్ధకం. నేను ఒకసారి సెల్లులో విన్నా, 10th క్లాస్ అంట, కరెక్ట్గా పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదంట. క్లాస్కి వెళ్ళి టీచర్ చెప్పినటువంటి పాఠములు బాగా వింటే కూడా బిట్ పేపర్ పూర్తి చేస్తారు, పాస్ అవుతారంట. అంటే వినడం కూడా వారికి నిర్లక్ష్యంగా ఉండను బట్టి వారు అంతగా ఆ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏదంటే బద్ధకం. అది జీవితానికి అంతటికీ నష్టం తెచ్చేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. అయితే భౌతికమైనటువంటి చదువులో, భౌతికమైనటువంటి పనులలో కొద్ది బద్ధకం ఉండని బట్టి ఎంతో నష్టపోతే ఆత్మీయంగా అది కనబడదు. పర సంబంధమైనటువంటి దీవెనలు పొందాలంటే కొద్ది నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు కూడా పొందలేరు. అయితే విశ్వాసం ద్వారా వాటిని పొందగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క పాపం ఏ పాపం అంటే అది అపనమ్మకం. అన్నింటికంటే గొప్ప పాపం అంట. ఏ పాపం? అపనమ్మకం. మనమేమో దేవుని వాక్యం నమ్మకంగా చెప్తుంది, మనం అనుకుంటాం అది మనకేడవుతుందిలే, మనతో ఏడవుతుందిలే అనుకుంటుంటాం. అదే సులువుగా చిక్కులో పెట్టేటువంటి పాపం. అపనమ్మకం అనేది ముందుకు వెళ్లకుండా చేసేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. అవిధేయత విధేయత చూపవలసినటువంటి సమయాల్లో అవిధేయత చూపిస్తే కూడా అది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమే. పాపం అది ఏదైనా కానీ మనిషిని మాత్రము ఆత్మీయంగా ఎదగకుండా చేసేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. మొట్టమొదటిది బద్ధకము, రెండవది లోకరీతిగా బ్రతకాలనే ఆశ. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏదంటే లోకరీతిగా బతకాలనేటువంటి ఆశ. లోకంలో వాళ్ళు ఇట్లున్నారు, ఇంకొకరు ఇట్లున్నారు, మా తండ్రి ప్రభువు నమ్ముకున్నటువంటి వాడు మమ్మల్ని ఎప్పుడు ఈ విధంగానే లోకానికి వ్యతిరేకంగా ఏమి మంచి చూడనీయడు, చెడు చూడనీయడని అనుకునేటువంటి వారు ఉంటారు. కొంతమంది భార్యలు కూడా అంతే, ఎప్పుడు చూసినా దేవుడు అనుకుంటా ఆలన లేదు పాలన లేదు అనుకుంటుంటారు. అది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఆలన పాలన ఉన్నటువంటి వారు ఎప్పుడు కొట్లాడుతుంటారు, తిట్టుకుంటుంటారు. లేనటువంటి వారు మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, కానీ అయినా వారికి తృప్తి ఉండదు. పాపం అంటే ఏదో దొంగతనము, వ్యభిచారము ఇలాంటివి అవి గొప్ప పాపాలు కావచ్చు, కానీ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఆనందమును పోగొట్టేటువంటి, సంతోషమును పోగొట్టేటువంటి, దేవుని సన్నిధిని పోగొట్టేటువంటి ఇవన్నీ. ఒకటి బద్ధకము, రెండవది లోకంలో ఇతరులు ఎట్లున్నారో లోక మర్యాదను అనుసరించాలని వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని ఆ విధంగా చేయడానికి ప్రయత్నించి
ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలను కూడా పోగొట్టుకునేటువంటి వారు. అంతేకాదు మన శరీరమే ఆ విధంగా చేసేదిగా ఉన్నట్టు చదువుతున్నాం. ఎంతసేపు అయినా సమయం వృధా చేయనిస్తుంది, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి నిద్ర అవస్థకు వచ్చేటువంటి వారం ఉంటాం. కుటుంబ జీవితంలో చూసినటువంటివి అవి. ఇంకా ఏమంట, క్రమశిక్షణ నచ్చకపోవడం. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏదంటే క్రమశిక్షణ నచ్చకపోవటము, నిరుత్సాహము. అన్నింటికంటే పెద్ద పాపం ఏదంటే అపనమ్మకం అని కూడా చెబుతూ వచ్చాం. ఈ అపనమ్మకము దేవుని యొద్దకు రాకుండా చేసేదిగా ఉన్నట్టు చదువుతున్నాం. అయితే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులకు కూడా అపనమ్మకాలు ఉన్నాయి, బద్ధకాలు వచ్చింటాయి. అన్నింటినీ దాటించుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నట్టు చూడగలుగుతున్నాం. అయితే మనము కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అనుభవించాలంటే, దేవుడు అనుగ్రహించేటువంటి పరలోక రాజ్యం పొందాలంటే కొన్నింటిని తీసివేసుకోవాలి. యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. ఏం చెప్పాడు? దేవుని చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము దానిని ఇక్కడ ఏమంటున్నాడు? పాపమును సులువుగా